హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మా హస్బెండ్ అయితే అయ్యప్ప మాల వేశారండి. అప్పుడు మా ఊర్లో అయితే 1 వీక్ అయితే ఉన్నాము. ఒకరోజు ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చానండి. నేను జ్ఞానిక అయితే ఆ రోజు గోపూజ కూడా అయితే చేసుకున్నాను. మా అమ్మ అయితే డైలీ కూడా ఇలాగా మార్నింగ్ 3కి కానీ 4కి కానీ అయితే నిద్ర లేచేసి దీపారాధన అయితే చేస్తుందండి. కార్తీక మాసం లాస్ట్లో అయితే ఈ వీడియో తీసానండి. ఇలాగా ప్రతిరోజు కూడా అర్లీ మార్నింగ్ అయితే లేచేస్తుందండి. చూడండి, అసలు మా ఊర్లో ఎవరు కూడా అయితే లేయరు. మామూలుగా కూడా అయితే కూడా మా అమ్మ ఎప్పుడు కూడా 4కి అంతా అయితే నిద్ర లేచేస్తుంది. ఒక్కోసారి 3కి కూడా అయితే మెలకు వస్తుందండి. అసలు మా అమ్మకు టైం చూసుకోవడానికి కూడా అయితే టైం కరెక్ట్గా తెలియదండి. ఎప్పుడంటే ఎప్పుడు లేచి ఇలాగా పనులు అయితే చేస్తూ ఉంటుంది. మాకెప్పుడు కూడా కూలోళ్ళు అందరూ వస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి ఉదయాన్నే పొద్దున్నే అయితే 6:30కి అట్లా పొలంలోకి వెళ్తారు కదా, ఆ టైంకి అన్నము కూరలు అన్నీ కూడా చేసేస్తూ ఉంటుంది మా అమ్మ అయితే. వాళ్ళతో పాటు మళ్ళీ పొలంలోకి వెళ్ళి పొలం పనులు అయితే చేస్తుందండి. ఈ మధ్యన ఒక 2 ఇయర్స్ నుంచి అయితే మా అమ్మకు నడుముల నొప్పులు ఆపరేషన్ అయితే చేశారు. అందువలన ఇంకా చేసిన కాడికి చాలా అనేసి చేలో పనులకైతే ఇంకా పోవద్దని చెప్పామండి. అందువలన చేలో పనులకైతే వెళ్ళడం లేదు. కానీ మా గోమాతనైతే చాలా బాగా చూసుకుంటుందండి మా అమ్మ అయితే. ఇలాగా ఉదయాన్నే లేచి చూడండి, దేవుడికి ఇంట్లో అన్ని పూలు అయితే పెట్టేసింది. తర్వాత ఇలాగ దీపాల దగ్గర అయితే గన్నేరు పూలు, అదేవిధంగా తెల్ల గన్నేరు పూలు ఉంటాయి కదండి, నందివర్ధనం పూలు, అవి కూడా అయితే పీకైతే పెడుతుంది. ఇక్కడైతే కోడి కూడా అయితే వచ్చేసింది, వాటికి కూడా అయితే గింజలు వేసింది. ఇలాగా ఉదయం డైలీ కూడా అయితే లేస్తుందండి. ఈ మందులు అయితే పొలంలోకి తెచ్చినవి అండి, ఇవి పొలంలో వేస్తారు. ఇలాగా ప్రతిరోజు కూడా అయితే దీపారాధన అయితే చేసుకుంటుంది. అరటి పండ్లు చూడండి, ఇలాగా కార్తీక మాసంలో కనీసం ఒక 5 గెలలు 6 గెలలు అయితే మాగేశారంట. డైలీ కూడా ఇలాగా ఏదో ఒక ఫ్రూట్స్ అయితే దేవుడి దగ్గర అయితే పెడుతుంది. చూడండి, ప్రతి చోట కూడా అయితే పెడుతుంది. ఇలాగా ఇంట్లో దీపాలు, తర్వాత దేవుడింటి దగ్గర 2 దీపాలు, మళ్ళీ గడప దగ్గర దీపాలు, తులసమ్మ దగ్గర దీపాలు, మళ్ళీ గేటు దగ్గర కూడా మెయిన్ గేట్ ఉంటుంది కదండి, ఆ గేటు దగ్గర దీపాలు అన్ని చోట్ల వెలిగించుకునేసరికి మా అమ్మకు డైలీ కూడా 1 అవర్ అయితే పడుతుందంట. ఇవన్నీ వెలిగించుకొని దీపాలు అందరి దగ్గర కూడా పసుపు కుంకుమలు పెట్టుకొని ఇలాగా ఏదో ఒక ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటారండి. ఎక్కువగా అరటి పండ్లు అయితేనే పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగ డైలీ అయితే పూలు పెట్టేసి ఇవన్నీ చేసేసరికి అమ్మకైతే 5 కల్లా పూజ అయిపోతుందంటండి. ఇక్కడ చూసారా, అమ్మ దీపాల కింద ఆవు పేడనైతే పెట్టింది. ఇలాగా తులసమ్మ దగ్గరను, అదేవిధంగా బయట దీపాల దగ్గర అయితే ఆవు పేడ పెట్టేసి ఆవు పేడలో మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన అయితే చేస్తుంది. అమ్మ ఇప్పుడు తీరిగ్గా కూర్చొని అయితే కాఫీ తాగుతుంది. ఇక్కడైతే చూసారా, ఇవి ఆవు పేడతో అయితే ఇలాగా కొన్ని ధూప్ కోన్స్ అయితే చేసిందండి. ఈ ధూప్ కోన్స్ అయితే కొన్ని షేప్లలో లేవు, కానీ ఇవైతే చాలా బాగా వెలుగుతాయండి. అమ్మ ఏంది మా ఇలా చేసావంటే, ఇవే మనం అమ్మడం లేదు కదా, నాకు పని తొందరగా అవుతుంది అనేసి ఇలా చేశానని చెప్పింది. కనీసము ఇవైతే ఒక 200-300 అయితే ఉంటాయండి. చూడండి, ఈ బాక్స్ నిండా అయితే ఉన్నాయి. తర్వాత ఇంకొక బాక్స్ నిండా కూడా అయితే చేసి పెట్టింది. ఇవన్నీ చేయడానికి కోన్ షేప్లో చాలా టైం పడుతుంది కదండి, ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతాయి అనేసి చేసింది. చూడండి, అయినా సరే ఎంత బాగా అయితే వెలుగుతూ ఉన్నాయో, చాలా మంచి సువాసన అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా మా చెట్లల్లో కాసినటువంటి జాజి పూలు, రోజా పూలు అవన్నీ ఉంటాయి కదండి, మందారం పూలు. ఆ పూలన్నీ ఎండబెట్టేసుకొని తర్వాత ఇందులో పచ్చకర్పూరము, గుగ్గిలము, అదేవిధంగా కొద్దిగా నెయ్యి అన్నీ వేసేసి ఆవు పేడ ఇలాగా ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకునిందండి. చూడండి ఎంత బాగా, ఇంకో డబ్బాలో కూడా అయితే దేవుడింట్లో అయితే పెట్టుకునింది. ఇలాగా ప్రతిరోజు కూడా ఇంట్లో చేసుకున్నటువంటి ధూప్ కోన్స్ కూడా అయితే వెలిగించుకుంటూ ఉంటుందండి. అగరబత్తీలు కూడా అయితే వెలిగిస్తూ ఉంటుంది. చూడండి, ప్రతి చోట కూడా అరటి పండ్లు, కమలాకాయలు అయితే పెట్టేసింది. మళ్ళీ మార్నింగే మిషన్ ఉన్నా సరే బట్టలు అయితే మిషన్లో వేయకుండా ఇలాగా ఉతికేసింది. ఇక్కడ చూడండి, పిచ్చుకలు అయితే ఎంత బాగా బియ్యం అయితే తింటూ ఉన్నాయో. ఇలాగ మా ఇంట్లో ఎప్పుడు కూడా పిచ్చుకలు అయితే ఉంటాయండి. నేను వెళ్ళేసరికి లైన్ మీదకి అయితే వెళ్ళిపోయాయి.
ఇలాగా తులసి పూజ కూడా అయితే మా ఇంట్లో మేము ఇల్లు కట్టినప్పటి నుంచి కొత్త ఇండ్లు తులసి ఆరాధన అయితే చేస్తూ ఉంటామండి. ఇలాగ మా ఇంటి పక్కనే రామాలయం అయితే ఉంటుంది. ఇక్కడ గుడిలో కూడా అయితే దీపారాధన చేసేసారు. మా ఊళ్ళో 1 వీక్ ఒక్కొక్కరైతే పెడతారండి. ఇక్కడ ఆవు కూడా అయితే స్నానం చేపిస్తుందండి. ఇలాగా ఆవుకంతా స్నానం చేపించేసింది. నేను కూడా అయితే 5 నిద్ర లేచేసి స్నానం చేసేసానండి. తర్వాత నేను కూడా ఇంట్లో దండం పెట్టేసుకొని ఇలాగా గోమాతకైతే పూజ చేసుకుంటున్నానండి. ఇలాగా ఈరోజైతే నేను గోమాతకు పూజ చేసుకునే రోజు ఫ్రైడే కూడా కాదండి. ఆ రోజు గురువారము. మా అమ్మ ఎక్కువగా భక్తి ఛానల్ అదేవిధంగా ఎస్పీబీసీ అవి బాగా వింటూ ఉంటుందండి. మార్నింగ్ ఎప్పుడో 3కి లేస్తుంది కదా, ఆ టైం నుంచి పెడుతూనే ఉంటుందంట. ఇలాగా 3 డేస్ స్నానం చేపించి గోవుకి పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పారంట. అందువలన ఇలాగా ఉదయాన్నే అయితే గోవునైతే స్నానం చేపించేసింది. సరే నేను ఉండాను కదా, నన్ను అయితే పూజ చేయమని చెప్పింది. నేను ఇంట్లో చేశాను కదా, ఎలాగో నువ్వు గోమాతకు చేయని చెప్పేసరికి నేనైతే గోమాతకైతే ఇలాగా పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నానండి. నాకు కూడా మా ఆవుకి పూజ చేయడము చాలా ఇష్టం అండి. జ్ఞానిక అయితే దగ్గరికి రావడం లేదు, భయపడుతూ ఉంది. అమ్మే ఇలాగా ప్రతిరోజు కూడా చాలా బాగా చూసుకుంటుందండి. మా గోమాతనైతే ఎంత ఇష్టమో మా అమ్మకైతే ఈ గోమాత అయితే నిజంగానే ఒక బిడ్డలాగా అయితే చూసుకుంటుంది. చూడండి ఎంత బాగా అయితే బొట్లు పెట్టించుకుంటుందో మా గోమాత అయితే. నేను ఎప్పుడైనా ఒక్కోసారి వస్తూ ఉంటాను కదా, అయినా సరే నన్ను ఏమీ అనదండి. అదే గన కొత్త వాళ్ళనైతే అసలుకు దగ్గరికి కూడా అయితే రానివ్వదు. మా పిల్లలైతే ఫస్ట్ చాలా బాగా వెళ్ళేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడైతే. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు కదా, అది తొక్కేస్తుందని భయపడుతూ ఉన్నారు. మా చిన్నప్పుడైతే గోవు కింద కూడా అయితే దూరేవాళ్ళండి. లాస్ట్ ఇయర్ అయ్యి దానికైతే ఇప్పుడు అస్సలు దూరం అంటూ ఉంటుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాలలో కూడా అయితే చెప్పబడింది. గోమాతను సాక్షాత్తు సర్వదేవత స్వరూపిణిగా అయితే మనము భావిస్తాం కదండి. గోమాతను పూజించడం నిజంగానే మన అదృష్టం అండి. నాకైతే ఈరోజు ఇలాగా అదృష్టం అయితే కలిగింది. అమ్మ అనుకోకుండా అయితే ఇలాగా ఫ్రైడే కాదు కదా, నేను కూడా పూజించలేను. తర్వాత ఫ్రైడే అయితే ఆ రోజు ఈవినింగే అయితే నేను ఇంటికి వెళ్ళిపోయానండి. గురువారం రోజు మార్నింగ్ ఫ్రైడే రోజు అయితే ఉండను. కానీ అమ్మ ఇలాగా ఫ్రైడే రోజు కాకుండా ముందు రోజు కూడా గురువారం రోజు స్నానం చేయించేసింది. నాకు కూడా ఇలాగా కార్తీక మాసంలో లాస్ట్లో ఇలాగా గోపూజ చేసుకోవడము చాలా అదృష్టం అనిపించిందండి. ఇలాగా మనము గోమాతను పూజించడం ఒక అదృష్టంగానే అయితే భావించాను నేనైతే. గోమాతను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అయితే పూజించి గోపాలకుడు అయ్యాడు కదండి ద్వాపరాయుగంలోనే. అదేవిధంగా ఋషులు అందరూ కూడా అయితే ఈ గోమాతను అయితే పూజిస్తారు కదా. నాకు కూడా ఈ భాగ్యం అయితే కలిగిందండి. గోవు ప్రతి శరీర భాగంలోనూ ఒక దేవతామూర్తి అయితే ఉంటుంది కదండి. ఇలాగా ఇంట్లో పెట్టినటువంటి అరటికాయలన్నీ కూడా అయితే ఇలాగా గోమాతకైతే పెడుతూ ఉంటాము. మనం కూడా ప్రసాదంగా అయితే స్వీకరిస్తామండి. మా అమ్మ పక్కన వాళ్ళకు అందరికీ కూడా అయితే ఇస్తూ ఉంటుంది. ఇలాగా ఆవుకైతే పెడుతూ ఉంటామని కొన్ని అయితే. చూడండి అమ్మ అయితే ఇక్కడ చుట్టూ తిరగమని అయితే చెప్తూ ఉంది. ఇలాగా ఆవు కింద అయితే నన్ను దూరమని చెప్తుందండి. నాకు కూడా కొంచెం భయంగానే అనిపించింది, కానీ ఏమీ అనదులే, నేను పట్టుకుంటాను నువ్వు దూరం చెప్తూ ఉంది. నాకైతే కొంచెం భయం అనిపించింది, కానీ నేనైతే దూరానండి. ఇక్కడ జ్ఞానిక అయితే మేము అరటి పండ్లు పెట్టేసిన తర్వాత ఆవుకు కొన్ని బియ్యము బెల్లము పెడదామంటే మా నాన్నని అడిగి ఇంట్లో ఉంటే బియ్యం అయితే ఇప్పించుకొని వచ్చిందండి ప్లేట్లో. ఇలాగా అవన్నీ కింద పోసేస్తుంది. అందువల్ల మామూలుగా అయితే మేము బియ్యము అయితే ఒక టక్కులో అయితే వేసి పెడతామండి. టబ్లో అయితే కింద పోకుండా ఉంటాయి కదా, అందువల్ల మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయింది. తర్వాత నేను బెల్లము బియ్యము అయితే తీసుకొని వచ్చి పెట్టానండి ఆవుకి. ఇక్కడ చూడండి నాన్న అయితే ఇలాగా గోమాతకి తోక భాగంలో లక్ష్మీదేవి అయితే ఉంటుంది కదా, పిల్లలకి ఇలాగా దండం పెట్టించేసి దిష్టి తీపించినా కూడా చాలా మంచిదంటండి. అందువల్ల ఇలాగా దిష్టి అయితే తీపిస్తూ ఉన్నాడు.
ఇక్కడ పూలు అయితే పెడుతూ ఉండానండి. కొన్ని నందివర్ధనం పూలు అదైతే అస్సలు ఉండనివ్వదండి. కొంతసేపు కూడా మామూలుగా మాల అల్లి వేసినా సరే, అందువల్ల పూలు అయితే తక్కువే పెడుతూ ఉంటాము. ఇలా నేను కూడా తోక భాగంలో అయితే దండం పెట్టేసుకొని ఇలాగ దిష్టి తీసుకున్నానండి. ఇప్పుడైతే ఇలాగా బెల్లం తీసుకుపోయి బియ్యము బెల్లం అయితే ఆవుకైతే తినిపిస్తూ ఉండాను. ఇలాగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని గోమాతకు పూజ చేసుకుంటే నిజంగానే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాలలో ఉంటే వాటికి ఒకరోజు వెళ్ళేసి ఇలాగా పూజ చేసుకొని కనీసం ఒక 1 అవర్ పాటు వాటితో స్పెండ్ చేయండి. చాలా మంచిది. అదేవిధంగా మనకు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. గోశాలల్లో అయితే ఎక్కువగా అవి అలవాటు ఉంటాయండి, అందరినీ రానిస్తూ ఉంటాయి దగ్గరికి. కానీ మా ఆవైతే మా ఊర్లో ఎవరిని కూడా అయితే రానివ్వదు. మా ఇంట్లో వాళ్ళని మాత్రమే అయితే రానిస్తూ ఉంటుంది దగ్గరికి. ఇలాగా బియ్యము బెల్లం అయితే తినేసి అమ్మ పొలం దగ్గరికి అయితే తీసుకెళ్ళి కట్టేస్తుందండి. ఇప్పుడు ఇంట్లో ఉండిందనుకో ఎక్కువగా దోమలు అయితే వస్తూ ఉంటాయంట, ఈగలు. మాకు పాతిండ్లు ఉందండి, అక్కడైతే కట్టేస్తాము. ఆడ దోమలు ఉంటాయనేసి ఎక్కువగా పొలంలో అయితే తీసుకెళ్ళి కట్టేసి వస్తుంది. ఇక్కడ జ్ఞానిక అయితే ఇలాగ ఉయ్యాలైతే ఆడుకోవడానికి కూర్చుంటుందండి. ఇక్కడేమో దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి. వద్దులే అని చెప్తే కూడా అస్సలు వినదు. మేము బుధవారం రోజు మధ్యాహ్నం కల్లా ఇంటికి అయితే వచ్చామండి మా నాన్నతో పాటు. మళ్ళా బేస్తవారం రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి మా ఊరికైతే వెళ్ళిపోయాము. ఒకరోజు అయితే ఉన్నాంలేండి ఇక్కడ. అయినా సరే ఉయ్యాలైతే కంపల్సరీ కట్టాలి పిల్లలకి. ఎక్కడున్నా సరే ఉయ్యాలైతే కట్టాలి. ఇక్కడ చూడండి వాచ్ అయితే ఇది ఎప్పుడు నా చిన్నప్పుడు వాచ్ ఇదైతే. దీన్ని అయితే చూసింది నైటు. ఇంకా నైట్ కూడా అయితే పెట్టుకుని చూసినా కూడా ఒప్పుకోలేదు. ఇంకా స్నానం చేయించేటప్పుడు అయితే తీయమని చెప్పి మళ్ళీ అయితే పెట్టించుకునింది. ఇలాగా వాచ్ అయితే అస్సలు వదలలేదు. ఇక్కడ చూడండి మా నాన్న అని చెప్తే కాదు మా తాత అని చెప్తూ నాతో గొడవ పడుతుంది. తాత చేయలేకపోయినాడు. ఏం పనిలే నేను ఎత్తుకొని తిప్పుతా ఉంటాడా చేయలేకపోకుండా తాత. చేను చూసుకోరావాలి పొద్దున్నే. ఎక్కడికి పోతావు పొద్దున్నే చలికి? పూలు కావాలనా? ఎందుకు మా పూలా? ఇలాగా కొన్ని పూలు అయితే పీక్కోబోయి ఆడుకుంటూ ఉందండి. మళ్ళీ మా నాన్న వచ్చేసరికి చూడండి తాత అని అయితే ఎంత బాగా పోతుందో. అసలు మా నాన్న అయితే వదలదండి, బాగా చల్లగా అయితే ఉంది. అందువల్ల మా నాన్న ఇంతకుముందు చేయలేక ఒకసారి వెళ్ళేసి వచ్చాడు, మళ్ళీ అయితే వచ్చాడండి. ఇప్పుడు ముందు అయితే తీసుకొని పోవాలంట, అందువల్ల అయితే వచ్చాడు. అక్కడైతే కోడి ఉంది కదా, దాన్ని లేపమంటుంది. దాని కింద పిల్లలు ఉన్నాయండి, చిన్న చిన్న పిల్లలు. వాటి దగ్గరికి అయితే వెళ్ళమంటే వెళ్ళదు, కానీ దూరం నుంచి చూడటానికి బాగా ఇష్టము. వాటికి పొద్దున్నే బయటికి అయితే వెళ్ళవు, తర్వాత లేపుదామన్నా కూడా సరే అసలు ఒప్పుకోలేదండి. ఇప్పుడే నిద్ర లేపేయమని చెప్తూ ఉంది. అందువల్ల మా అమ్మ అయితే సరే చూద్దురా అనేసి గంప అయితే తీసేసిందండి. కొన్ని గింజలు అయితే తినేసి తర్వాత మా ఇంటి వెనకాల చెట్లు అయితే ఉంటాయి కదా, వాటిలోకైతే వెళ్ళిపోతుంది అది. పట్టుకుందాం కోడి. చూడండి ఎంత బాగున్నాయో ఈ కోడి పిల్లలు అయితే, చిన్న చిన్న పిల్లలు. మళ్ళీ దగ్గరికి అయితే రమ్మంటే రాదు. కొన్ని కోళ్ళు అయితే పొడుస్తాయండి. ఇదైతే ఏమందంట. ఇలాగ మా నాన్న అయితే మూట తీసుకొని పొలంలోకి అయితే వెళ్తూ ఉన్నాడండి. రైతులైతే ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అయితే చేను దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు కదా, మా నాన్న కూడా అంతే అండి. డైలీ కూడా అసలు ఇంటి దగ్గరికి చేలేకి ఎన్ని మాటలు అయితే తిరుగుతూ ఉంటాడో. ఇక్కడ చూడండి మా ఇంట్లో ఇలాగ సీతాఫలం చెట్లు, సపోటా చెట్లు, జామ చెట్లు అన్నీ అయితే ఉంటాయండి. అన్నీ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇంట్లో అస్సలు ఎండే రాలేదండి, బాగా చల్లగా ఉంది కదా, అందువల్ల మేము మిద్దె పైకి అయితే వచ్చాము కాసేపు. ఈ జామ చెట్టు అయితే కొన్ని కొన్ని పూలు అయితే పూస్తుందండి. ఎండాకాలంలో అయితే బాగా ఎక్కువగా అయితే వస్తాయి కదా, ఇప్పుడు కొంచెం తక్కువే అయితే ఉన్నాయి. మాకు ఇంట్లో కింద అయితే అస్సలు చల్లగా ఉంటుందండి. ఎండ కావాలనుకుంటే కంపల్సరీ మిద్దె పైకి అయితే వెళ్ళాలి చల్లకాలం అయితే.
ఇలాగ మిద్దె పైకి వెళ్ళేసి కాసేపు కూర్చొని వచ్చామండి. మా అమ్మ చూడండి ఇప్పుడు కూడా ఎస్వీబీసీనే అయితే వస్తుంది ఇంట్లో. అస్సలు టీవీ ఆఫ్ చేయదండి. ఏదన్నా దేవుడు వస్తూ ఉంటే వాటిని వింటూ పని చేసుకుంటూ ఉంటుంది. తర్వాత కిందకి వచ్చేసి జ్ఞానికాకి స్నానం చేపించేసి ఇలాగ దండం పెట్టుకోమంటే పెట్టుకుంటూ ఉందండి. తులసమ్మ దగ్గర అయితే ఒక పక్కన దీపం అయితే వెలుగుతూ ఉంది. ఎంత బాగా దండం పెట్టుకుంటుందో చూడండి. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలాగా కంపల్సరీ తులసమ్మ దగ్గర అయితే చుట్టూ తిరిగి అయితే దండం పెట్టుకుంటుందండి. బాగా ఇష్టము జ్ఞానిక లేఖన వాళ్ళకైతే. ఇక్కడ కోతులు అయితే వచ్చాయి చూడండి. తర్వాత ఇక్కడ పెట్టింటాం కదా ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి తింటూ ఉంటాయి. అవి తినడమే కాకుండా ఇళ్ళంతా ఒక్కోసారి పడేస్తూ ఉంటాయండి. అప్పుడే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. భలే దొరుకుతాయండి మా ఇంట్లో. వాటికైతే అందరూ అంటూ ఉంటారు వీటికి వీళ్ళ ఇంట్లో బాగా ఫ్రూట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అనేసి. ఇలాగా చూడండి ఇదైతే పంచితం అండి. ఆవు పంచితం ఉంటుంది కదా అదేను. తర్వాత అందులో పేడ అయితే వేసి అమ్మ ఆ డ్రమ్ములో అయితే వేసి స్టోర్ చేస్తుందండి. ఇది కూడా అయితే పొలంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. మేమైతే అరటి చెట్లు అందు ఎక్కువ వేస్తూ ఉంటామండి. 3000 4000 అట్లా ఒక్కొక్కసారి. వాటికి అన్నిటికీ కూడా ఓన్లీ ఒక ఆవు పెట్టినటువంటి పేడ మూత్రం అయితే సరిపోవు కదా. అందువలనైతే సేంద్రియ ఎరువే కాకుండా ఇలాగా బయట తెచ్చేటువంటి మందులు కూడా అయితే వాడుతూ ఉంటాము. ఇక్కడ చూడండి ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఈ మిరప చెట్టు అయితే ఎన్ని కాయలు కాసిందో. ఇంకా జ్ఞానికానైతే ఇక్కడ వదిలేసి కాసేపు నేనైతే మళ్ళీ ఇంటికైతే వెళ్ళానండి. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే బాగా ఆడుకుంటుంది. జ్ఞానిక వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువగా ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడాను. ఇక్కడ చూడండి పల్లెల్లో అయితే అన్నీ దొరుకుతాయి కదా మనకి. మునగాకు, తెల్ల జిల్లేడు చెట్లు అన్నీ అయితే ఉన్నాయండి. తులసాకు అన్నీ అయితే దొరుకుతాయి. ఇక్కడైతే మళ్ళీ నేను ఇంట్లోకి అయితే వచ్చేసానండి. తర్వాత మళ్ళీ నాన్న అయితే ఇక్కడ పుదీనాను అదేవిధంగా కొత్తిమీర తెచ్చింటే అమ్మ పుదీనా అయితే తీసుకొని వచ్చి ఇక్కడ బూడ్చడానికి అయితే తెచ్చింది. ఇక్కడికి అయితే జ్ఞానిక కూడా అయితే వచ్చిందండి. అప్పుడు బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వస్తాము చేయలేకైతే అమ్మతో పాటు అయితే వచ్చింది జ్ఞానిక. కానీ ఇక్కడ చెట్లన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ గొబ్బు చెట్లండి. కొన్ని అయితే వర్షాలు సరిగ్గా పడక పైరైతే పెట్టలేదు ఈ చేలో అయితే. అందువల్ల అయితే అన్ని గొబ్బు చెట్లు అయితే మొలిచేసాయి. కొన్ని మాకు చెట్లు కూడా అయితే ఉంటాయిలేండి. ఇక్కడ జామ చెట్లు, సీతాఫలం చెట్లు, ఇట్లా కనకరంబాల చెట్లు అయ్యి ఒక జామకాయ అయితే ఉన్నింది. ముందైతే చాలా కాయలు అయితే కాసిండేదంట. ఒక గంపకాయలు అయితే కాసిందంటండి. ఇలాగ చూడండి కిటికీలు అయితే పిచ్చుకలు ఎంత బాగా గూళ్ళు పెట్టాయో. ఆ జాంకాయ తింటూ ఇంటికైతే వచ్చేసాము. ఇలాగ అమ్మ సద్దవడలు కూడా అయితే చేసి ఇచ్చిందండి నేను తీసుకెళ్ళడానికి. ముందు రోజైతే ఈవినింగ్ ఇలాగా మిరపకాయ బజ్జీలు అయితే చేసింది. అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. మళ్ళీ జ్ఞానిక కోసం అయితే ఆనియన్స్ వేసి అయితే చేసింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.